వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. మనము సఫలము ఎందుకు కాము? అసఫలమైనటువంటి జీవితంలో నరేష్ గారు బాగానే చెప్పారు, వరలక్ష్మమ్మ గారు పట్టుకోలేదు. వారు ఏమన్నారంటే సఫలమైన జీవితంలో జీవన్ముక్తిని పొందుతాము, సఫలము కాని స్థితిలో అటువంటి స్థితిలో అనిపోవడం అనేటువంటి విషయాన్ని చెప్పారు. మళ్ళీ ఇక అది రికార్డ్ అయినప్పుడు తెలుస్తుండదు, రికార్డు కాలేదు కాబట్టి. అంతేనా నరేష్ గారు? అంతే ఆచార్యజీ. సఫలము ఎందుకు కాము అనేటువంటి ప్రసంగంలో నిన్న ఒక సంఘటన జరిగింది. బాలరాజు గారు యజ్ఞం చేయించారు. ఆ యజ్ఞం చేసుకొని వస్తున్నప్పుడు మధ్యలో కొడంగల్లో వెళ్ళి పైపు పగిలిపోయి ఉండే, ఆవులు తొక్కేస్తే పోతున్నాయి కాబట్టి ఆశ్రమంలో నీళ్లు లేకుండా ఉండే. ఓ ఆచార్జీ, నాకు అర్థం కాలేదు. అసఫల జీవితంలోనే కదా చానిపోతుంది, సఫలమైన జీవితంలో చానిపోదు కదా ఆచార్జీ. వారు సఫలమైన జీవితంలో ముక్తికి ప్రాప్తించుకుంటాను, ముక్తికి వెళ్ళడం అనేటువంటి భాష మాట్లాడారు. అసఫలము కాని పక్షంలో, సఫలము కాని స్థితిలో, సఫలము కాని ఎడల అనేటువంటి విధంగా వారు చనిపోయేటువంటి దాని గురించి చెప్పారు. మీరు వింటుండండి అమ్మగారు. రుణానుబంధం ఎట్లా ఉంటుంటుందంటే, ఆ పైపు పగిలిపోతే ఆ పైపు కొనడానికి వెళ్ళాం. అతను ఇస్తూ ఉండేటప్పుడు అతనికి నా బేరం అది ఆ బిల్లు రాసేటప్పుడు అతను ఒక 5 రూపాయలు విడిచిపెట్టాడు. ఇదొకటి దృశ్య. 2 పట్టుకోండి. ఇంక అక్కడి నుంచి మార్కెట్కి వెళితే అక్కడ కొన్ని కూరగాయలు తీసుకుంటే ఆవిడ ఎట్లా ఇస్తున్నదంటే 2 ఆకులు పాలకూర కట్టలు, కట్ట అని పెట్టేసి 2 ఆకులకు రబ్బర్ తోటి ఇస్తున్నది. 5 రూపాయలకు కట్ట. అంటే ఓం ప్రకాష్ ఏమన్నదంటే, ఇంకా ఇవ్వండి, ఇన్ని రూపాయలకు తీసుకున్నాం, 60 రూపాయలకు తీసుకున్నప్పుడు, 40 రూపాయలకు తీసుకున్నప్పుడు ఇంకా ఇవ్వాలి కదా, ఈ 2 కట్టలకి ఎట్లా ఇస్తున్నారు అని అంటే ఆవిడ ముఖం చూసి కొసరుకుంటే ఇచ్చింది అనమాట. అంటే అప్పుడు ఓం ప్రకాష్లో ఏం మెదిలిందంటే, డబ్బులు ఇచ్చి అడక్క తినడం అంటే ఇదే. డబ్బు మనమే ఖర్చు పెడుతున్నాం, మళ్ళీ వాళ్ళని అడక్క తింటున్నాం. అదే సామాన్యులను చూసాను, వారు ఎంత చెప్తున్నారో అంత ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఓం ప్రకాష్ ఏం చేస్తున్నాడు? అడక్క తింటున్నాడు డబ్బులు ఇచ్చి. ఓహో, ఇక్కడ ఉందా ఇది రహస్యం. మన డబ్బులు పోతున్నాయి, మనం ఏమంటున్నాం అంటే ఎట్లా తెచ్చామంటే కొనుక్కొని వచ్చాను. కానీ అక్కడ ఏంటంటే ఇంకొకటి, ఎట్లా కాదు ఇట్లా ఇయ్యం అని చెప్పేసి ఆవిడ చేస్తున్న కర్మఫలాన్ని మనం ప్రభావితం చేస్తున్నాం. భగవంతుడు ఆవిడ చేసేటువంటి తప్పుకు శిక్షించకుండా మనం అడ్డుపడుతున్నాం. మనం మన స్వార్థం గురించి పొరపాటు చేస్తున్నాం. ఇది పాఠ్యాంశంలో వస్తే చాలా వరకు సఫలమయ్యే దిశలో పయనిస్తారని చెప్పేసి అనిపించింది, అందుకే చెప్పడం జరిగింది. అర్థమైందా అమ్మగారు? కానీ మోసం చేసినా సహించాలని అది వారి కర్మ కదా అమ్మగారు, అది వారు చేసుకుంటున్నటువంటి కర్మ, ఇది మనం చేసుకుంటున్నటువంటిది. అంటే ఓం ప్రకాష్ ఎక్కడున్నాడు అంటే ఈ నిన్నటి ప్రసంగంలో సామాన్య మనుషుల కంటే కూడా నిమ్న స్థరంగా ఆలోచిస్తున్నాడు అనేది అక్కడ.
నువ్వు గురువు నువ్వేం చేస్తావు, ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం అది నీ ప్రారంభం, నువ్వేం చేసుకుంటావు. కానీ అక్కడ వ్యవహారంలో మాత్రం ప్రతి వాళ్ళం అలా ఆలోచించినప్పుడు మాత్రమే మనకు ముందు దానికి మనం సఫలమయ్యే దిశలో ప్రయాణించాలంటే ఇటువంటి అవసరమేనా కాదా? వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళకి వదిలేయాలి, మన కర్మఫలాన్ని మనకు వదిలేయాలి. మనం వదిలేసామనుకోండి భగవంతునికి తొందరగా దొరుకుతారు. అవును. మనం హెచ్చరించి మధ్య మధ్యలో తలదూర్చామనుకోండి వాళ్ళు మనం ఏ రకంగా ప్రవర్తిస్తుంటే మనకు దొరకకుండా వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. అర్థమవుతుందా? అంతే. మౌనం వెనుక ఇదే రహస్యం అన్నమాట. ఎవరైతే మౌనం వారు నేరుగా భగవంతుని చేతికి అందిస్తున్నారు. ఎవరైతే ప్రతిక్రియ వ్యక్తం చేస్తుంటారో దానివల్ల కొంత ఇంకా ఆలస్యంగా చేస్తున్నారు. వాళ్ళు జాగ్రత్త పడడానికి, వాళ్ళు ఇంకా పొరపాట్లు చేయడానికి, ఎందుకంటే ఇక వాళ్ళు మన భాష మన వ్యవహారం అంత తెలుసు కాబట్టి ఇక మనకు అందకుండా వారు వేరే రకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తారన్నట్టు. అంటే వాళ్ళ స్వభావాన్ని మార్చుకోరు. శబ్ద కర్మలు కూడా పూర్తి కాకపోతే కూడా మనకి ఆలోచనలు రావేమోగా స్వామిజీ. అంటే ఇప్పుడు మనం సఫలమే ఎందుకు కావట్లేదు అనేటువంటి దాని విషయం ప్రసంగం నడుస్తున్నది. అందు గురించి ఎవరికి వాళ్ళు స్వతహాగా ఆలోచించుకోవాలి అనేటువంటి ఎదుటి వాళ్ళతో ఇంకా మనకి ప్రమేయం కొంతవరకు ఉండొద్దు. అవును అవును. రెడ్డప్ప గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. నిన్న పాఠంలో ఒక సందేహం ఉంది స్వామి. చెప్పండి, అడగండి. మామూలుగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు అని చెప్పారు కదా, మనము వాళ్ళకి నీతకాలు చెప్పకూడదు, కాకపోతే ఆచరణాత్మకమైనటువంటి మన జీవన విధానంతో మనం జీవించినట్టయితే మన జీవన విధానాన్ని వాళ్ళు చూసి నేర్చుకుంటారు అని చెప్పారు కదా. అదే శ్రీకృష్ణ పరమాత్మను చూస్తే గన ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు, అందులోనూ ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అన్నమాట. అన్ని ఆచరణంగానే చూపించినాడు. అలాంటి శ్రీకృష్ణుడు కుమారుడు చెడిపోయాడు కదా, మొత్తం యదువంశాన్ని నాశనం చేసేసినాడు. ఇది ఎలా సాధ్యమని? ఇప్పుడు ఒకటే మాట, మరి అది ఏంటంటే అది చెప్పకూడదు, మరి అది వేరే అర్థం వస్తుంటది. ఒక సామెత మాత్రమే చెప్తున్నా. పండిత పుత్ర పరమశుంఠ. అర్థమైందా? అంతే. ఎందుకంటే దాన్ని వ్యాఖ్యానం చేయించకండి, ఎందుకంటే వేరే వాళ్ళు నా మీద పడతారు. అది అందుకని ఎలా ఉంటదంటే మనం బయట అది ఇంకొక సామెత చూడండి. ఈ వేసవి కాలం అయిపోయింది, వర్షా ఋతువు ప్రారంభమైంది, ఉల్లిగడ్డ దొరకట్లేదు. ఉల్లిగడ్డ దొరకకపోతే రాజుగారు ఏమన్నారు, ఈ ఉల్లిగడ్డ తినకూడదు, తామసికం, మంచిది కాదు, దీనివల్ల మనకు ఆధ్యాత్మిక భక్తి భావం ఉండదు, మనకు ఈ రకంగా పతనం అయిపోతుంటాము అని అన్నాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మగారు చింతపండు పిసికి అది పచ్చి పులుసు అంటారా ఏమంటారు దాన్ని, దాంట్లో ఉల్లిపాయ వేయలేదు. ఏంటమ్మా ఉల్లిపాయ వేయలేదు, ఏంటి పట్టితే నీరు ఉన్నది అని అంటే, మీరు వద్దన్నారు కదా స్వామి అని అంటే, వారి కోసం మన కోసం కాదు కదా. రెడ్డప్ప గారు పట్టుకుంటున్నారా? అంటే ఉల్లిగడ్డ వాళ్ళకు మనం సరఫరా చేయలేం కదా. మనం రాజ్యం మనం వెళ్తున్నాం కాబట్టి ప్రజలందరినీ చూసుకునే బాధ్యత మనది. వారి అందరికి ఉల్లిగడ్డ లేదని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేస్తే మన రాజ్యాధికారం పోతుంది. కాబట్టి వారిని నియంత్రణలో ఉంచడానికి అలా చెప్పడం జరిగింది. కానీ మనకేం తక్కువ, మన ఇంట్లో అన్ని ఉన్నాయి కదా. అంటే ఆచరణ లేకుండా ఒకటి చెప్పడం, అది సంగతి, మూల రహస్యం. అంటే ఇప్పుడు నీతులు చెప్పే దగ్గర భగవంతుని యొక్క దృష్టాంతం ఈ ప్రసంగంలో ఏంటంటే దగ్గరికి రప్పించడం, తల్లిదండ్రుల దగ్గరికి పిల్లల్ని రప్పించడం, గురువు దగ్గరికి శిష్యుని రప్పించి వారితో పాటు సహవాసం చేయించడం. ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు వేరు, నీవు నీ వివేకంతో చూడు. రెడ్డప్ప గారు
అవును. అది రహస్యం అన్నమాట. ఇక నీతులు చెప్పేవారు చాలా వరకు ఏమంటారంటే, మా పిల్లలు చాలా తెలివైన వారు అనేటిది భావించుకోవడం ద్వారా వారి పట్ల ఏమి ప్రత్యేక దృష్టి పెట్టరన్నమాట. వదిలేస్తారు వాళ్ళని. ఎందుకంటే అమ్మ నాన్న ముంగట మంచిగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, నీతులు మాట్లాడుతుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ బయట పోయిన తర్వాత అదే అవుతుంటదన్నమాట. అందుకని ఈ ఆర్య సమాజికులు కానీ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారు దాదాపుగా వారి పిల్లలు చెడిపోతారు. ఎందుకు అని అంటే వీళ్ళకు ఆర్య సమాజంలో ఉన్నవారు అనండి, ఇంకా ఆర్య సమాజం వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మూర్తి పూజ చేయరు అంతే. ఇంకా పిల్లలు కూడా వాళ్ళు మూర్తి పూజ చేయరు, భగవంతుని ఖండిస్తుంటారు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు నిలబడ్డప్పుడు వివాహం చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేటువంటిది నిరాకార స్వరూపం అర్థం కాదు, ఆత్మస్వరూపం అంతకంటే బోధపడదు. మళ్ళీ అదే విగ్రహారాధన దగ్గరికి అక్కడికి పోతుంటారు, ఎక్కడేసినటువంటి గుమ్మడి అక్కడే. కానీ మీరు వాళ్ళ తల్లిదండ్రి నిత్యాగ్నిహోత్రులు, రోజు ధ్యానం చేస్తుంటారు, అంత భక్తిపూర్వకంగా ఉంటారు. కానీ పిల్లలు మాత్రం మళ్ళీ ఈ మత మార్పిడితోటి వేరే వాళ్ళ మాటలు రకరకాల దీంట్లో తప్పిదమ్మ వారిది, పొరపాటు వారిది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం అయినా ఈ పొరపాటు ఎలా జరుగుతుంది అని అంటే, ఇంట్లో పుట్టినరోజైనా పండుగలైనా ఇంకా ఎంత పెద్ద ఉత్సవమే కానీ ఇంకా ఏదైనా జాతర అనేది జరగనండి ఊర్లో ఏదైనా కూడా మన ఇంటికి వేరే పండితుల్ని రానివ్వరన్నమాట. ఎందుకంటే మనమే జ్ఞానులం కదా, అంతా మనకు తెలుసు కదా. అలాంటప్పుడు అమ్మ నాన్న మాట, ఇప్పుడు అది సత్యనారాయణ గోయంక గారు ధ్యానం చేపిస్తూ ఒక ప్రసంగం చెప్తుంటారు. ఏంటంటే నేను ఎవరని అనేటువంటి ప్రసంగంలో నేను శిష్య బృందాన్ని తీసుకొని పోతుంటాను అనమాట. పోతూ ఒక భిక్షగాడు అక్కడ ఫుట్పాత్ మీద కూర్చుండి అడుక్కుంటున్నాడు అనమాట. ఏదో ఆధ్యాత్మిక ప్రసంగంలో చింతన చేసుకుంటూ పోయేసరికి అతనికి కాలు తగిలింది. అదే గుడ్డోడువా, చూసుకుంటూ పోవా అని అన్నాడు. అంటే ఆయన 10 మంది శిష్యులను తీసుకొని పోతున్నప్పుడు, అరే నేను గురువుని, నన్ను తిడతావేంటి అంటే, నువ్వు గురువు అయితే నాకేంటి, నువ్వు నన్ను తన్నావా లేదా అంటే, నేను కావాలని తన్నలేదు కదా, నువ్వు కావాలని తన్నకపోయినా నువ్వైతే నాకు కాలు తగిలించావా లేదా, అందుకే నేను అన్నాను. నేను గురువు ఇంతమంది శిష్యుల ముందు అంటావు, శిష్యుల ముందు అనుకోతే నువ్వు శిష్యులతో పాటు వచ్చే తన్నావు కదా. ఇంకొక ప్రసంగం, కొడుకు విషయానికి వస్తే ఏంటంటే, అతను నా తండ్రి చెప్పినటువంటి విషయాలు వినకుండా అది తిడతాడనమాట. తిడితే తండ్రి ఏమంటాడంటే, అరే నేను గురువుని రా, ఊర్లో నాకు మంచి పేరున్నది, మంచి పదవిలో ఉన్నాను, నన్ను తిట్టకున్నాడు. తిట్టకపోతే నువ్వు పదవిలో ఉన్నావు, నేనైతే పదవిలో లేను కదా అంటే, అదే ఇంట్లోకి వచ్చినప్పుడు తిట్టుగా, ఇంట్లో మనం ఇద్దరం ఉంటాం, అప్పుడు తిట్టు నువ్వు అని అంటే, తిట్టడం ఎట్లయినా తిట్టించుకుంటున్నాడు. అంటే కొడుకు చేత తిట్టించుకుంటున్నాడు. నలుగురిలో తిడితే ఏంటి, ఒంటరిగా తిడితే ఏంటి. రెడ్డప్ప గారి ప్రసంగం ఇక్కడ ఏంటంటే, తండ్రి జ్ఞానవంతుడైనప్పుడు కొడుకును గుణవంతుడు చేయకపోవడానికి కారణం ఈ నిర్లక్ష్యమే. వారు అలా చెడిపోయి ఉండి తర్వాత తండ్రికి విపరీతంగా వ్యవహరించడం. పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. అందుకే అదే కారణం. ఆచార్యజీ, ఆ కొడుకు యొక్క కర్మఫలం కూడా ఉండొచ్చు కదా ఆచార్యజీ? ఒకటే మాటలో వచ్చేసింది, పండిత పుత్ర పరమశుంఠ. ఆచార్యజీ అంతే. చెప్పండి నరేష్ గారు. ఆ కొడుకుల యొక్క కర్మఫలం కూడా ఉండొచ్చు కదా ఆచార్యజీ చెడిపోవడానికి? వాళ్ళు అటువైపు ఆసక్తి. అదే స్వామి, దాని గురించే కదా. ఆ కొడుకు యొక్క ప్రారంధమే తప్పుగా ఉంది, దాన్ని సవరించమనేటువంటి బాధ్యత తండ్రికి అప్పగించి ఇతని కడుపున పుట్టించాడు కదా. అగ్నిహోత్రంలో అనుమతే అనుమన్యస్వ 2వ జల ప్రశిక్షణం తండ్రి గురించే.
ఇతని జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు, ఇతను తీర్చిదిద్దేటువంటి బాధ్యత నీది అనేటువంటిది. ఇప్పుడు రెడ్డప్ప గారు, నరేష్ గారు, మీరు ఆర్య సమాజకులేనా? ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళ ఆర్య సమాజకులది తెలియదు కదా, అట్లా అని చెప్తున్నా. అగ్నిహోత్రం గురించి తెలుసా మీకు? అంటే మేము తెలియదు కదా? లేదు ఆచార్యజీ, సరే ఆర్య సామాజికులం కాదు. సరే మేము అదే. వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళము పల్లెల్లో. ఏదైనా చేయొచ్చు, జీవనాధారం, దాన్ని కాదు అంటే అగ్నిహోత్రం చేయరు కదా. ఏం ఆచార్యజీ? సరే సరే సరే. ముని గారు, మీరు చాలాసేపటి నుంచి ఆగారు, మీరు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. అదే ఆచార్య, ఇక్కడ మీరు మొదటి ఉదాహరణ చెప్పారు కదా, కూరగాయలు అడగడానికి పోయినప్పుడు ఆమె ఇంకా ఇవ్వని మీరు అన్నారు. పైసలు సరైన పైసలు ఇచ్చిన తర్వాత ఆమె ఇవ్వకపోవడం, ఆ సందర్భంలో డబ్బులు ఇచ్చిన అడగాలా అనకూడదా? అడిగితే హీన భావంతో ఉంటది. ఎంత పెద్ద ఆచార్య ఉన్నాడు, అడుగుతున్నాడు అని అనుకుంటది. అడగకపోతే ఆమె తప్పు చేస్తున్నది. ఆ సందర్భంలో ఏ విధంగా ఉండాలి రహస్యం? అదే ఇప్పుడు ఇందాక సత్యనారాయణ గోయంక గారి దృష్టాంతం చెప్పాడు కదా ఓంప్రకాశం. నువ్వు గురువు అయితే నాకేంది, నువ్వు 10 మంది శిష్యులతో ఉంటే నాకేంది, నువ్వు కాలుతో నన్ను తన్నావా లేదా? అదే. అయితే ఇక్కడ ఓంప్రకాష్ ఏం చూశానంటే, సామాన్య ప్రజలు వాళ్ళు ఎంత చెప్తే అంత డబ్బులు ఇచ్చేసి సరుకులు తీసుకుపోతున్నారు, కానీ ఓంప్రకాష్ మాత్రం కొసురుతున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప దీంట్లో? ఓంప్రకాష్ గొప్పనా, సామాన్య ప్రజలు గొప్పనా? అంటే సామాన్యులే గొప్ప అండి. సామాన్యులే గొప్ప. ఎందుకంటే పట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అది నువ్వు పెట్టుకున్నావు, నీ సరుకు కాబట్టి నువ్వు పెట్టుకున్నావు, అది నీ కర్మ. మాకు సరుకు కావాలి కాబట్టి నువ్వు ఎంతకి ఇస్తే అంతగా తీసుకుపోతున్నావు. అది నువ్వు చేసుకుంటున్న కర్మ, ఇది మేము చేసుకుంటున్న కర్మ. తగిన మూల్యం మాత్రం చెల్లించాలి వస్తువుకు. ఇక ఇద్దరి కర్మను భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి ఎవరికి కర్మఫలం ఇవ్వాలనేది భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు ఈ అడక్క తినే దాంట్లో నువ్వు ఆచార్యుడని ఆమెకేం తెలుసు, బాపనైనా ఆమెకేం తెలుసు? ఆమెకు గ్రాహకుడు వచ్చిండు, వస్తువు కొంటున్నాడు, అంతవరకే. అంతే. సంస్కారం ఉన్నాడు, గుర్తించగలుగుతారండి. అది వేరే విషయం. ఆవిడ నసుక్కుంటూ ఇచ్చింది, తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు, అయినా కూడా కొసరుతున్నాడు. ఇది రుణానుబంధం తీసుకెళ్తుందా లేదా? అంతే అంతే. ఇప్పుడు సరే ఆచార్య, సరిగా ఆమె చెప్పిన కాటికి సరిగా ఇస్తే అడిగే వాళ్ళం కాదు కదా. అదే అంతే కదా. అది తగిన మూల్యం చెల్లించినప్పుడు దానికి సరిపడేటువంటి పదార్థం ఇవ్వాలి కదా. అవునవును. ఇంకా అది వాళ్ళే, ఇక అన్యాయం వాళ్ళే ఏదైనా అనుకోండి, కక్కుర్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, అది వాళ్ళ కర్మ. ఇక్కడ మనం ఏంటంటే, మనం ఎందుకు సఫలం కాలేకపోతున్నాము అనేటువంటి ప్రసంగం. ఇక ఇవాళ ప్రసంగానికి వెళితే, రెడ్డప్ప గారు అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? అంతే అంతే స్వామి, ఇంకేం లేదు. ఓం ఓం. ఇక 17వ ప్రసంగాన్ని చూడండి. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ బ్రాహ్మణము, ప్రథమ అధ్యాయం, పంచమ బ్రాహ్మణం, 17వ ప్రసంగం. అథాతః సంప్రతిర్ యదా ప్రేష్యను మన్యతే అథ పుత్రం. ఇది అయిపోయింది కదా, 17 అయిపోయింది. 17వది పూర్తిగా కాలదేమో. 17వది చెప్పాలి ఆచార్య. 17వది వరకు అయిపోయినాయి. యద్వా కించ అనూక్తం తస్య సర్వస్య బ్రహ్మ ఇత్యేకత. ఇక అనూక్తం అంటే చెప్పకుండా అనే దానికే ఈ రెడ్డప్ప గారి ప్రశ్న కూడా ఇక్కడే ఉందన్నమాట. ఏదైతే చెప్పేటువంటిదేమో వారు నోటితో చెప్తుంటారు, వీరు చెవులతో వింటుంటారు, బుద్ధితో ఆలోచిస్తారు. కానీ అనూక్తం, చెప్పనటువంటి వ్యవహారాన్ని కళ్ళతో ప్రత్యక్షంగా చూడడం, కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇక అక్కడికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
అందుకని ఈ యొక్క సహవాసం అన్నమాట. తల్లిదండ్రి దగ్గర పిల్లలు ఉండడం, గురువు దగ్గర శిష్యుడు ఉండడం, ఇది ఈ వారి దగ్గరుండి చూడడం. సాధ్యమైనంత వరకు గమనించండి, ఈ గురువులలో ఎవరైతే ఆచరణ సరిగా లేనటువంటి వారు దగ్గరికి ఎవరిని రానివ్వరు, దగ్గరికి ఎవరిని రానివ్వరు. వచ్చిన ప్రతిదానికి సంజాయిషి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సంజాయిషికి అవకాశమే లేకుండా భగవంతుడు సంతానంగా పుట్టిస్తున్నాడు. మరియు దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, పిల్లలకు గుణవంతుడైనటువంటి అధ్యాపకురాలి దగ్గరే చదువు చెప్పించాలి. చరిత్రహీనుడు మరియు సరైనటువంటి గురువు యొక్క బాధ్యతను నిర్వహించిన అటువంటి వారి దగ్గర పిల్లలకు చదువు చెప్పకూడదు, అతడు ఎంత గొప్పవాడైనను సరే. ఎందుకంటే ఆచరణతోటి ప్రభావం పడుతుంటది. అందుకని ఇవన్నీ అనూక్తం దగ్గర చాలా లోతుగా, అనూక్తం అంటే చెప్పని విషయాలు ఏంటంటే, దాదాపుగా ఈ భార్యాభర్తల సంబంధం ఏ రకంగా ఉంటుందంటే, దాదాపుగా అనూక్తమే ఎక్కువ నడుస్తాయి. ఓహో, వీరి స్వభావం ఇలాగనా, వీరికి ఈ పదార్థం ఇష్టమా, వీరి ఇటువంటి పరిస్థితుల్లో మనం వీరి దగ్గర ఈ రకంగా మసలుకుంటే సరిపోతుంది అనేటువంటి అవగాహనతోటే ఈ భార్యాభర్తల సంబంధం ఉంది. ఇక ఎక్కడైతే ప్రతిదానిని చెప్పించుకునే దాంట్లో అక్కడ గొడవలు. నిన్న ఒక ప్రసంగం ఏమొచ్చిందని అంటే, భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, నీవు నాతోటి బాధపడుతున్నావు, నేను నీతో బాధపడుతున్నాను అని భర్త అన్నాడు. భార్య ఏమంటుందంటే, నీవైనా నాకంటే ఏమైనా తక్కువనా, అందు గురించి నీవు నాతోటి దుఃఖితుడు అవుతున్నావు, నేను నీతోటి దుఃఖితురాలను అవుతున్నాను అని అన్నది. అతనేమన్నాడంటే, నీ నాలుకను నువ్వు కత్తిరించుకో, దాంతో నువ్వు మాట్లాడవు కాబట్టి నీతోటి నేను సుఖంగా ఉంటాను, మాట్లాడలేనందువల్ల నువ్వు సుఖంగా ఉంటావు, ఇద్దరం సుఖంగా ఉంటావని. అప్పుడు ఆవిడ నాలుక కరుచుకున్నది. అర్థమైందా ఏమైనా? అంటే మాటకు మాట అనుకుంటే మంచిదా, విని అవగాహన చేసుకుంటే మంచిదా? విని అవగాహన చేసుకుంటే మంచిది. అంతే. స్నేహము అవగాహనలోనే ఉంది, అవగాహన మీదనే ఆధారపడి ఉంది. శత్రుత్వము అవగాహన మీదనే ఆధారపడి ఉంది. భార్యాభర్తల బంధము అవగాహన మీదనే ఆధారపడి ఉంది. ఈ యొక్క సరైనటువంటి గురు శిష్యుల యొక్క వ్యవహారం కూడా దీని మీద ఒక సామెతలాగానే ఒక శ్లోకం ఉంది. ఏమన్నాయంటే, వృద్ధో గురువు బాలో గురువు వృద్ధ శిష్య వృక్ష తటోర్మూలే మౌనం తస్య వ్యాఖ్యానం చిన్నస్తు సర్వ సంశయా. ఊడలు దిగిన మర్రి చెట్టు కింద గురువు శిష్యులు పాఠం చెప్పుకుంటున్నారు. ఏంటంటే, తెల్ల వెంట్రుకలతోటి పండు ముసలి స్థితిలో ఉన్నటువంటి శిష్యుడు బాల్యంలో ఇప్పుడిప్పుడే యవ్వనం కూడా సరిగా రానటువంటి గురువు, వారిద్దరూ మౌనంగా వ్యాఖ్యానం చేసుకుంటున్నారు. గురువు గారు మౌనంగా చేస్తున్నారు, శిష్యునికి మాత్రం అన్ని సంశయాలని చిన్న భిన్నమైపోతున్నాయి, నివృత్తి అవుతుంది, సమాధానం లభిస్తుంది. పట్టుకుంటున్నారా లేదా? అది మౌనాంగీకారం లోపలే అర్థం తెలిసిపోతుంది, వెళ్ళిపోతున్నాయన్ని. అంతే. నరేష్ గారు పట్టుబడిందా లేదా? అర్థమైంది ఆచార్య. అంతే. అది దక్షిణామూర్తి శ్లోకంలో వస్తుంది. దక్షిణామూర్తి దాని వద్దా? అవును. అందుకని ఏదైనా లోతైనటువంటి రహస్యం చెప్పేటప్పుడు, ఈ ధ్యానం చేసేటువంటి వాళ్ళు, సమాధిలో కూర్చుండేటువంటి వాళ్ళు,
వీళ్ళంతా మౌనం వహించేది దాని గురించే. అనూక్తంలోనే లోతుగా అర్థమైపోతుంటది. రహస్యం అంతా అనూక్తంలోనే ఉంది. ఇక ఏ కుటుంబం అయితే విక్షిప్తం అవుతుంటుందో అక్కడ మాటలు ఉంటాయి. కుటుంబం గొడవలు పడే కుటుంబం కానివ్వండి, విక్షిప్తం అయ్యేటువంటిది, ఈ విడాకులు అయ్యేటువంటిది, లేదంటే పిల్లలు ఇల్లు విడిచిపెట్టిపోయేటువంటిది, భర్త భార్యను, భార్య భర్తను విడిచిపెట్టిపోయేటువంటిది, అక్కడ మాటలు ఉంటాయి కాబట్టి అలా జరుగుతుంది. మౌనం లేదు. అదే ఆచార్య సామెత కూడా అంటారు, మాటకు మాట తెగులంట, నీటికి పాస్ తెగులు అనేటటువంటిది. ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉంటే అసలు మొదలు పెట్టేది ఒకటి ఉంటుంది, చివరికి వెళ్ళిపోయేది వేరే పరిణామం దాకా వస్తుంది. అందుకని తస్య సర్వస్య బ్రహ్మ ఇది ఏకత. దీంట్లో ఉండేది ఏంటంటే ఈ మౌనం వెనుక ఉండేటువంటిది పరమాత్మ స్వరూపం. అందుకే ఈ పాట రాసిన అతను కూడా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగా ఉంటే కొద్దిగా ఓర్చుకోవడం కష్టం, కాకపోతే పరిస్థితి అంతా సుఖమయంగా ఉంటుంది. ఏవై కేచ యజ్ఞాస్తేషాం సర్వేషాం యజ్ఞ ఇత్యేకత, ఏవై కేచ లోకాస్తేషాం సర్వేషాం లోక ఇత్యేకత ఏకత తావద్వా ఇదం సర్వం ఏతన్ మా సర్వం సన్ అయం ఇతో అభునజతి. ఇక్కడ ఏమని చెప్తానంటే ఏవైతే కేచ, కే అంటే ఎవరైతే, యజ్ఞ ఎవరైతే ఎటువంటి యజ్ఞాలైతే చేస్తుంటారో, ఎవరైతే యజ్ఞంలో ఉండి ఉంటారో అటువంటి వారు, సర్వేషాం యజ్ఞ, ఈ ఏంటంటే మాట్లాడేటువంటిది యజ్ఞమే, సహజీవనం గడిపేటువంటిది యజ్ఞమే, భార్య భర్తను అర్థం చేసుకోవడం, భర్త భార్యను అర్థం చేసుకోవడం అది యజ్ఞమే, గురువు శిష్యుణ్ణి, శిష్యుడు గురువును ఇద్దరు కలిసి విషయ రహస్యాన్ని తెలుసుకోవడం కూడా యజ్ఞమే. ఈ ఓం స్వాహ ఒకటే యజ్ఞం కాదు, దీని వెనుక చాలా లోతైనటువంటి అంతరార్థం ఉంది. అందు గురించి ఇక్కడ ఏమని చెప్పంటే ఏకత ఈ యొక్క ఇక్కడ ఏంటంటే ఏకత ఉన్న దగ్గర వ్యక్తిత్వాలు ఒదిగిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ మౌనం వెనుక, మౌనం దగ్గర ఏకత ఏర్పడుతుంటది. అది ఒక కథ గుర్తొస్తున్నది ఈ సందర్భంలో. ఏంటంటే ఓంప్రకాష్ గురుకులం ఉన్నప్పుడు అక్కడ గురువు అయినటువంటి యుధిష్ఠిర్ మీమాంసక్ గారికి 7 కొడుకులు. వారందరికీ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చిన్నాయన పెళ్లి చేసేసరికి పెద్ద ఆమె ముదిరిపోయింది అనమాట. అంటే కోడలు అంటే ముదిరిపోవడం అంటే అనుభవజ్ఞురాలు అన్నమాట. ఇక ఆమె స్వభావానుసారంగా, ఎందుకంటే ఇంటి పెత్తనం అంతా ఆవిడ చేతికే వస్తుంటది కాబట్టి, ఇక కొత్తగా వచ్చిన ఆవిడను అందరూ ఈ పని చెప్పడం, ఆ పని చెప్పడం, అన్ని రకాలుగా చెప్తూ ఉంటుంటే ఎప్పటికీ నేనే చేయాలి పని, అందరూ నాకే చెప్తున్నారని చెప్పేసి ఆవిడ బాధపడుతూ మామ దగ్గరికి వచ్చి, అంటే పండిత యుధిష్ఠిర మీమాంసక్ గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాను, మామయ్య గారు నేను అందరూ నాకే చెప్తున్నారు పని, నేను చేయలేకపోతున్నాను, నాకు ఇంత అనుభవం లేదు, ఇప్పుడిప్పుడే నేను కాలేజీ మానేసి వచ్చాను కదా, మరి ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి పని అంతా పెద్దక్క నాకే చెప్తుంటది, చిన్నక్క నాకే చెప్తుంటది, నడిపక్క నాకే చెప్తుంటది, అందరూ అత్తయ్య గారు నాకే చెప్తున్నామని నేను ఎట్లా చేయాలి అంటే, నీకు తోచింది నువ్వేం చేయగలుగుతుంటావో అత్తయ్యకు చెప్పు, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. ఇక ఒకరోజు ఏం చేశారు, కూర వండుతున్నప్పుడు దాంట్లో ఉప్పు వేయమని చెప్పారు.
ఈవిడ ఉప్పేసింది. అది వేసిందో లేదో అని చెప్పేసి పెద్ద ఆమె వేసింది. ఆవిడ వేస్తే లేదని చెప్పేసి ఇంకొక ఆమె వేసింది. 7 కోడలు వేసారు, అత్త కూడా వేసింది ఆ కూరలో. ఇక పరిస్థితి ఏంటంటే ముందు మా ఇంటి పెద్ద తిన్న తర్వాత, మగవాళ్ళు తిన్న తర్వాత అప్పుడు స్త్రీల దగ్గరికి వస్తుంది అన్నట్టు వ్యవహారం. ఇక భోజనం పెడితే అందులో ఎట్లా ఉప్పు ఉన్నదంటే తినరాకుంటున్నది. కానీ నేను ఒక్కడిని తినకపోతే నా కొడుకులు తినరు, కొడుకులు తినకపోతే తల్లి తినదు, తల్లి తినకపోతే కోడళ్ళు తినరు. ఇక్కడ పెద్ద రభస అవుతుంది అని చెప్పేసి ఆయనకు తోచినంత ఆయన ఏం మాట్లాడలేదు. ఆ పండితోటి తిన్నాడు. నాన్న ఇంత ఇష్టం ఉన్నది ఎట్లా తినాలని చెప్పేసి పెద్ద కొడుకులందరూ తిన్నారు, ఎందుకంటే నాన్న తిన్నాడు కాబట్టి. ఇక మగవాళ్ళందరూ తిన్నారు కాబట్టి ఆ తల్లి తిన్నది. తల్లి తిన్న తర్వాత మళ్ళీ కోడల దగ్గరికి వస్తే వాళ్ళందరూ తిన్నారు, మనం ఎందుకు వేలెత్తాలని చెప్పేసి వీళ్ళందరూ ఇంటి వాళ్ళందరూ తినిపోయారు ఆ రోజు. అంటే ఈ సర్దుబాటు గుణం, ఈ ఓపిక అనేటువంటిది మన వ్యక్తిత్వాన్ని వికాసం కావిస్తుంటాయి. మీ చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళలో చూడండి, మీ బంధువులలో చూడండి, మీ ఇంట్లో చూడండి, ఎవరైతే సర్దుకుపోతారో వారి ముఖం చూడండి ఒక విరబూసిన పువ్వు ఓలు కనిపిస్తుంటారు. అదే ఎవరైతే ప్రశాంతంగా ఉంటారు స్వామి, ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు, ముద్దుగా ఉంటారు. ఎవరైతే ఎప్పటికీ కొట్లాడుకుంటుంటారో నువ్వు ఇట్లా ఇది నన్ను ఇట్లా అంటున్నావు అని ఎప్పుడు కొట్లాడుకుంటుంటారో వాళ్ళ ముఖాలు చూడండి ఏదో దోచుకుపోయినట్టుగా, ఏదో అయిపోయినట్టుగా. మళ్ళీ వాళ్ళ పిల్లల ముఖం, వాళ్ళ బట్టలు, వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే ఏంటిది ఇదంతా ఇల్లా, ఇది ఏమైనా మార్కెట్ సంతాన, ఏంటిది ఇట్లా. ఆ ఇంటికి పోయిన వారికి కూడా ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. అదే బొదిగిన వారి వ్యక్తిత్వంలో అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉన్నది, వాళ్ళు అక్కడికి వెళ్ళి రావాలనిపించట్లేదు. ఇది మీరు చూసారా మీ జీవితంలో? చూసాను, మా ఇంట్లోనే చూస్తున్నారా? అది ఆచార్య నమస్తే. కొంతమంది నోరిప్పకుండానే పని అంతా చేస్తారు, అవసరం ఉంటుంది. అది గొప్ప వాళ్ళు. ఎన్ని పనులు చేయండి అన్ని పనులు, ఓపిక కాదు, ఎన్ని పనులు అన్ని పనులు చేస్తుంటారు. కానీ విప్పరు, వాళ్ళ అవసరం ఉంటుంది నోరెప్పరాచార్జీ. అది ఒకటి గొప్ప వాళ్ళు కాకపోయినా నోరెప్పరాచార్జీ. అంతే, అది తప్పు కదండి. నోరిప్పకుండా అన్ని పనులు చేయడం, ఇల్లు అన్న కాడ ఏదో ఎన్నో రకాలు ఉంటాయి కదా, నోరిప్పకుండానే చేయగలుగుతారు. అది ఎంత తప్పు? అమ్మగారు ఇప్పుడు దేవుడి పనిని దేవుడు చేసుకొని ఇస్తే జీవుడు సుఖంగా ఉంటాడా, ఉండడా? ఇప్పుడు నోరిప్పకుండానే ఆవిడ అన్ని పనులు ఆవిడ చేసుకుంటున్నప్పుడు ఆవిడకి లేని కష్టం చూసేటువంటి మనకెందుకు? అక్కడ సహనం అవసరం కాబట్టి సహనం లేదు మన దగ్గర. ఇప్పుడు బాధపడుతుంది. ఆవిడ ఇల్లు, ఆవిడ సంసారం, ఆవిడ నోరెత్తకుండా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నప్పుడు వట్టిగా చూసేటువంటి మనకెందుకు ఇబ్బంది? పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? ఇంత పనులు ఎవరు చేయాలండి? ఇంకెన్నో ఉంటాయి ఇంట్లో, అన్ని పనులు ఎవరు చేయాలి? వండుడు పెట్టుడు అంతేనా? వండుడు పెట్టుడే కాదు, అక్కడ అన్ని జరుగుతున్నాయి. మీరు గమనించండి వాళ్ళ జీవితంలో, వేరే వాళ్ళ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏమేమి కావాలో వీరి జీవితంలో కూడా అన్ని జరుగుతున్నాయి, ఏవి ఆగట్లేదు. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వీళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఖర్చులు ఉన్నాయి, వీళ్ళకి ఖర్చులు ఉన్నాయి, వాళ్ళకి పండుగలు ఉన్నాయి, వీళ్ళకి పండుగలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు అశుభకార్యాలు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు అశుభకార్యాలు ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఒక్కరు మాట్లాడండి అమ్మగారు, ఒక్కరు మాట్లాడండి, రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఒకరు. లేనప్పుడు బంద్ చేస్తే ఇద్దరు బంద్ చేస్తారు, మాట్లాడితే ఇద్దరు మాట్లాడుతుంటారు. మౌనంగా ఉండేటువంటి ఆధ్యాత్మికములో ఉండి మౌనంగా ఉండి గెలవటం. ఇది తెలివైన మాట మాట్లాడారు వీరు. ఆధ్యాత్మిక దిశలో ఇప్పుడు ఏంటంటే మనం తినేటువంటి అన్నంతో తయారయ్యేటువంటి ఎనర్జీకి దానికి ఒక దిశనివ్వాలి. అది ఆధ్యాత్మిక సాధన, స్వాధ్యాయము, చర్చ, గోష్ఠి అటువైపు వెళ్తుంటే సరే. ఇక లేదు అని అంటే మౌనంగా ఉన్న వారితో చాలా ప్రమాదం, అది గుర్తుపెట్టుకోండి.
వారికి ఆధ్యాత్మిక దృష్టికోణం లేనటువంటి వారికి. ఎందుకు అంటే వారు అవకాశం కోసం చూస్తున్నారు. ఎప్పుడు మీరు వారి వలలో పడతారు అని చెప్పేసి వారు వల వేసుకొని కూర్చున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మౌనానికి అంత శక్తి ఉంటుంది. అందుకని జీవితాలు చాలా జాగ్రత్తగా, అందుకే భగవంతుడు ఈ అనూక్తం అనేది పెట్టాడనమాట. చెప్పేటువంటిది కొంతే ఉంటది, చెప్పకుండా కంటికి కనబడేది చాలా ఉంటది. మన యజ్ఞం సఫలం మనది అనేటువంటి ఉండాలి. ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనది అనేది ఉంటేనే. అమ్మగారు, మీరు మాట్లాడే భాషకు అర్థం పర్థం లేదు. ముందేమన్నారు, ఏం అవసరం ఉన్నదో నోరెత్తకుండా అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు అది ఆవిడ పనులు చేసేది నాది అనేది అనేటువంటి భావంతో చేస్తుందా, లేదంటే మీ ఇంట్లో మీ పని అని చెప్పి అనే భావంతో చేస్తుందా? అవును, కొంతమంది దాని మందమే చేస్తారు, ఇంకా మిగతా నాకు అవసరం లేదు. అవును, మరి అక్కడ వారికి భావజాలం ఇంకొకరితోటి పొసగకుండా ఉన్నది. అక్కడ అంటే అంటే కొట్లాటలు అవుతున్నప్పుడు ఎందుకు వేలు పెట్టాలి? ఎంత అవసరం ఉందో అంతే చేయాలి కదా. సువర్చలమ్మ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. అదే మనం నేర్చుకునేది ఇప్పుడు యజ్ఞం అనేటటువంటిది. ఇప్పుడు నిత్యం జరిగే క్రియల్లో కూడా యజ్ఞం లాగానే కదా ప్రతిదీ కూడాను. సఫలమైతే యజ్ఞం చేయకపోయినా ఇదే సఫలమవుతుంది, చేసే క్రియలే. ఇప్పుడు ఇంట్లో ఇద్దరము ఉన్నప్పుడు ఒకరు వారి పని చేసుకెళ్ళినప్పుడు మిగతా పని రెండో వాళ్ళని చేసినప్పుడు అది సఫలమే అవుతుంది కదా. రెండో వాళ్ళు గుర్తించట్లేదు అనేటటువంటిది అనుకోకూడదు. అప్పుడు ఇంకా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నవారు క్షేత్రంలోకి వచ్చాం కాబట్టి ఎదుటి వాళ్ళు మనల్ని మొదట గుర్తించకపోవచ్చు, కానీ ఆ తర్వాత అర్థం అవుతుంది కదండి. కొన్ని రోజుల తర్వాతే అర్థం. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకునే వరకు మాత్రం మనం ఎదురు చూడటం అనేటటువంటిది పెద్దవాళ్ళంగా, వాళ్ళకంటే పెద్దవాళ్ళంగా మన కర్తవ్యం అన్నమాట. ఇప్పుడు సత్యనారాయణ గోయంక గారు చెప్తున్నటువంటిది, ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే, అక్కడ ఈ ఓం ప్రకాష్ అయితే తన బలహీనతలను మీతోటి పంచుకొని యూట్యూబ్ లో అందరి ముందు పెడుతున్నాడు తన బలహీనతను. అవునా? అందుకే మనం దీని అభిప్రాయం ఏంటి? మన బలహీనతను బయట పెట్టట్లేదు, మన గొప్పదనాన్ని మనం పెంచుకుంటున్నాం. మళ్ళీ జీవితంలో ఇటువంటి బలహీనత తలెత్తకుండా మనం అందరి ముందు చెప్పుకుంటున్నాము అని అంటే మళ్ళీ మనం చేయలేమని. అంతే కదా, మరి అదే ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. ఎవరైతే చెప్పుకోకుండా దాపరికం చేస్తున్నారో వాళ్ళు ఇంకో అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చేస్తారు. ప్రతిసారి అదే ఎదురవుద్దండి. ఏదైతే మనలో ఉన్నది ఎదుటి వాళ్ళు గుర్తించుకుని ఉండాలి, మంచిని గుర్తించేది మనం చెప్పకపోయినా వాళ్ళే గుర్తిస్తారు. మన పిల్లలు మంచి వాళ్ళు అనేటటువంటిది మనం చెప్పుకోకూడదు అసలు. ఎదుటి వాళ్ళు వాళ్ళ పిల్లల అనేటటువంటి దాంట్లో మన పెంపకం ఉండాలి. అమ్మగారు, మీరు మాట్లాడుతున్నారు కానీ మీ మాట కొంచెం అస్పష్టతగా అనిపిస్తుంది. ఎందుకు మరి? అంటే మీరు మా ఫోన్ కు దూరంగా ఉన్నారా, మరి సౌండ్ తక్కువ పెట్టారా ఏంటనేది కొద్దిగా నోరును బిగబట్టినట్టుగా అనిపిస్తుంది. వేరే మాటలు మాట్లాడితే స్పష్టంగా వినబడుతుంది. ఎందుకు అట్లా? అది గమనించండి. ఇక ఈ రూపకంగా ఈ మౌనం వెనుక ఏంటంటే విజయలక్ష్మమ్మ గారికి చెప్పినటువంటి రహస్యం ఏంటంటే, మనం ఈ రకంగా మౌనంగా మన పని మనం చేసుకుంటూ పోతుంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎవరి కర్మకు వారికి ఫలితాన్ని ఇస్తుంటాడు. భగవంతుడు చేసేది కూడా మనమే చేస్తూ ఉంటే భగవంతుడు ఏం చేయాలి? అతడు న్యాయకారి అన్నప్పుడు అందరికి న్యాయం చేస్తాడు. సాక్షిభూతంగా అందరిని చూస్తున్నప్పుడు మరి అతను చేసే పని అతన్ని చేయనివ్వాలి కదా. అదే రహస్యం ఇక్కడ. అమ్మగారు, సువర్చలమ్మ గారు యజ్ఞాన్ని తీసుకొని వస్తున్నారు. ఇలా వ్యవహారం చేస్తే ఇదే యజ్ఞము అనేటువంటిది కాదు. భౌతిక దేహంతో ఉన్నప్పుడు, సంపాదన చేస్తున్నప్పుడు, కోరికలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క యజ్ఞం కూడా చెయ్యాలి. ఇక సన్యాస దీక్ష తీసుకునేటువంటి వారికి కోరికలు అనేటువంటివి ఏవి ఉండవు కాబట్టి
అన్నింటినీ విసర్జించి సాక్షిభూతంగా జీవిస్తుంటాడు కాబట్టి అతనికి యజ్ఞము చేయాల్సిన అవసరం లేదు, సంధ్య జపము చేయాల్సిన అవసరం లేదు. అతడు నేరుగా సమాధిలో కూర్చుని సమాధిలో లభించినటువంటి ఈ జ్ఞానాన్ని ప్రజలకు ఉపదేశిస్తూ ఉండాలి. అంతేగాని మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ రకంగా మంచిగా ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా విధంగా ఉంటే యజ్ఞం చేయాల్సిన అవసరం లేదంటే ఇవాళ అభిప్రాయం అది కాదు అనేది సందేశంగా వెళ్తుంటది. అట్లా అభిప్రాయం అది కాదు ఆచార్యజీ. మనము యజ్ఞము ఎంత సఫలం అవ్వాలి అని చెయ్యాలనేటటువంటిది ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా, చేస్తున్నాం కదా. యజ్ఞం చేసేటప్పుడు ఏ విధంగా మనం ఇట్లా చేస్తే ఇది చేయగలుగుతున్నాం అని అనుకుంటామో కుటుంబ వ్యవహారంలో కూడా అట్లా నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి అనేటటువంటిదండి నా అభిప్రాయం. యజ్ఞం చెయ్యాలి, యజ్ఞం చేస్తుంటేనే కదా మనము నిత్యం చేసేటటువంటి అన్ని, ఇప్పుడు నీరుని వీటన్నిటి యజ్ఞానికి భగవంతుడు సంబంధం పెట్టాడు కదా, అదే చెప్తున్నారా? అవును, నిత్య జీవితంలో కూడా. సరే ఈ రెడ్డప్ప గారు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. అంటే భగవంతుడు మన హృదయవాసి అయ్యి మనలో నుంచే మనల్ని కదిలించి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉన్నాడు, అనుకూల పరిస్థితుల్లో ఎలా ఉన్నాడు, అప్పుడు మనం మౌనాన్ని పాటిస్తే కనుక అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, అప్పుడు వివేక శక్తి పెరుగుతుంది అనేసి. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం అంతా అదే, అంతఃకరణ శుద్ధి గురించి. ఇప్పుడు దీని వెనుక ఇంకేంటంటే నేనేమన్నా చెప్పానా మీకు? మీరంటే నేనేమన్నా ఎదురు మాట్లాడానా? అంటే ఆ మౌనం వెనుక ఎన్ని అర్థాలు ఉన్నాయంటే అది అర్థమైన వారికి అర్థం అవుతుంటది అనమాట. నేనైతే అనలేదు కదా, నేనైతే నోరెత్తలేదు కదా. ఉన్నది ఒకటి మళ్ళీ చెప్పింది మళ్ళీ అంటారు. మాట్లాడిన వారికి ఎన్ని సంజాయిషులు ఇచ్చుకోవాల్సి వస్తుంటదో. ఇంకా కొంతమందికి ఏంటంటే అబద్ధం ఆడేవారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడాలో. అదే సత్యం మాట్లాడేవారు సూటిగా మాట్లాడేది చూడండి. పుష్పమ్మ గారు, ఏది సరళంగా ఉంటది? సూటిగా మాట్లాడడమే. సూటిగా మాట్లాడేది జనసామాన్యులకు నచ్చదు. మాట్లాడాల్సింది ఒకటి, మాట్లాడేది ఒకటి. వాళ్ళన్ని మాటలతోటి వ్యవహారం చేస్తుంటారు. సూటిగా మాట్లాడితే మొహం మీద కొట్టినట్టు. ఆర్య సామాజికులను ఏమంటారంటే వీళ్ళు మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతుంటారు, ఏదైనా కూడా ఖండన చేస్తుంటారు అంటారు. ఖండన కాదు, యథార్థం చెప్తుంటారు వాళ్ళు, అంతవరకే. విన్న వాళ్ళు గ్రహించారు కదా అతడు, విన్న వాళ్ళు గ్రహించారు సూటిగా మాట్లాడే వారిని, అందుకని తప్పు పడతారు. ఆచార్యజీ, యథార్థవాది లోక విరోధి అంటారు కదా ఆచార్యజీ. అంతే అంతే. అందు గురించి దీని గురించి ఇంకొక సామెత ఏమున్నది కానీ హిందీలో ఏంటంటే దేర్ హే పర్ అందేర్ నహీ. అంటే ఆలస్యం అనిపించవచ్చు కానీ దానికి పరిష్కారమే లేదని కాదు. ఇప్పుడు నారు వేసిన వాడు నీరు పోయాడా అన్నట్టుగా మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు మనం ఏ దిశలో పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి దానికి పరిష్కారం చూపిస్తాడు కదా. అందు గురించి ఈ తొందరపాటు తనము అన్నిటికీ అనర్థదాయకము. ఈ తొందరపాటు వల్లనే జీవితంలో సఫలం కాలేకుండా పోతుంటారు అనేటువంటిది అభిప్రాయం. ఓ మాచారి, నారు పోసేవాడు నీరు పోస్తాడు అని పోసేదానికి ఓపిక అనేది ఉండాలి కదా. ఓపిక ఉండాలి, మనం ప్రయత్నం కూడా చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా మనము ఉత్తమ కూర్చుంటే ఎట్లా అవుతుంది? అందుకనే ఓపిక, సహనం అనేది అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న వ్యక్తి జీవితంలో ముందుకు పోతాడు. ఓకే ఆచార్య. బాలరాజు గారు, మీ ఫోన్ సరిగా పనిచేస్తలేనట్టున్నది. ఇవాళ చాలా విలువైన రహస్యాలు వచ్చాయి, మీరు తర్వాత వీడియో వినండి. డిస్టర్బెన్స్ అదే అందుకని అది వినండి.
ఇదం సర్వం ఏతన్ మా సర్వం సన్ అయం ఇదో అభునజత్ ఇది. ఈ రకంగా ఎవరైతే ఈ వ్యవహారం చేస్తూ పోతుంటారో, మౌనంగా ఉన్నవారైనా సరే, తన పని తాను చేసుకుపోయేవారైనా సరే, బడబడ వాగేవారైనా సరే, కుట్రలు కుతంత్రాలు చేసేవారైనా సరే, ఎవరైనా సరే ఎవరు చేసుకున్న కర్మను వారు అనుభవిస్తుంటారు, ప్రతిఫలితం ఉంటుంది. తస్మాత్ పుత్రం అనుశిష్టం లోకం ఆహు తస్మాత్ ఏనం అనుశాసతి. ఇక ఎవరైతే అనుభవం చెప్తుంటారో వాళ్ళ పిల్లలు ఒదిగిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. నీతులు చెప్పే వాళ్ళ పిల్లలు, బాధ్యతారహితంగా వ్యవహరించే వారి పిల్లలు చెడిపోతారు. అనుభవం చెప్పే దగ్గర అక్కడ ఏంటంటే చెప్పేది ఏముండదు, ఆచరించడమే. ఆ అనుభవజ్ఞుడైనటువంటి తండ్రి ఏమంటాడంటే, ఇదిగో ఇలా రా, ఇగో ఇది చూడు, దీన్ని ఇలా పట్టుకోవాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అయిపోయింది కదా చూడు. అది అనుభవం. నీ ముఖం నీకేమొస్తుంది? నీకు చేయొస్తానా? నీకేమైనా తెలివి ఉంటేనా? ఎట్లున్నది చూడండి మాటలు అనే పేరు. సైంటిస్టు చెప్పేటువంటిది మరియు విజ్ఞానకర్త చెప్పేటువంటిదేమో అనుభవం చెప్తుంటాడు అనమాట. ఈ ప్రైవేటు కళాశాలలు, కాలేజీలో ఇవి ఎందుకు ఎక్కువ సఫలం అవుతుంటాయంటే, వీరు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళను, అనుభవజ్ఞులను వీళ్ళు పెట్టుకుంటారు. అందుగురించి అక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. తక్కువ మాటలతో లోతైనటువంటి విషయాలని చెప్పడం ద్వారా అక్కడ సమయం మిగిలిపోతుంటది, వాళ్ళకు తొందరగా అవగాహనకు వస్తుంటది. ఈ అనుభవం లేని వారు, నా అభిప్రాయం ఏంటంటే, అట్లా కాదు, నేను అనేది ఏంటంటే, ఇక ఇలా ఈ రకంగా సంజాయిషి ఇచ్చుకోవడంలోనే సమయం అంతా పోతుంటాయి. దాంతో ఏ విషయం అయితే చెప్తున్నారో ఎదుటి వారికి సూటిగా బోధపడదు. పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాం ఆచార్య. అందు గురించి ఓపిక అనేటువంటిది అవసరం చాలా. ఈ ఆశ్రమాలు, గురుకులాలు, ఇంకా ఏదైనా ఉద్యోగం, వ్యాపారం, ఎక్కడైనా కూడా ఓపికతోటి ముందుకు పోతుంటది. ఓపిక నశించింది ఉంటే అరే వాహనం నడిపే అతను చూడండి ఎంత నియంత్రణలో ఉండాలో. అన్ని రకాల క్లచ్, గేరు, బ్రేకు అన్నింటినీ నియంత్రణలో పెట్టుకొని అతడు మంచి హుషారుగా ఉంటేనే వాహనం ముందుకు పోతుంటది, క్షేమంగా గమ్యానికి చేరుతుంటది. ఓకే, సమయమేమో పరిగెడుతూ ఉంది. మన ప్రసంగం సరే మంచిగా వస్తున్నది. ఇది సమయం నష్టం కావట్లేదు, చాలా లోతుగా విచార విమర్శతోటి వస్తున్నది కాబట్టి ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఇక పరిగెడుతుంది అన్నమాట పాఠం. దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ఒక పాట పాడుకుంటే బాగుంటది. రోజు గేయం ఎవరు పాడట్లేదు. లోతైనటువంటి ఖండన మండన లేకుండా భక్తిపూర్వకంగా పాడేటువంటి పాడండి అమ్మగారు. ఎవరు పడతారు? నా గొంతుని పెడుతుందాం చూడండి, లేకపోతే మానేస్తాను. ఉండండి మీరు ఓపికండి అమ్మగారు. వేడి నీళ్ళు కానీ అతి మధురం కానీ బాగా పొంగించుకొని తాగండి. తాగంత గొంతు సరి అవుతుంటది. కొద్దిగా ఓపిక పట్టండి, తొందరపడండి. ఇంకున్నారు కదా. దేవుడు ఏమన్నాడంటే అందరూ పాత్రలే, అందరూ యోగ్యులే. కానీ మిగతా వారందరూ ఏం చూస్తున్నారంటే, అమ్మో నేను పాడితే తప్పు అవుతుందేమో అని భయపడమే మూర్ఖత్వం. ఓమాచార్య ఒక పాట ప్రణమని. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్ము కరుణించు జగదీశ్వరా, ఈ ఇలయందునా నా మనసందునా నిండియున్నావు అనువనువునా.
ఓ పరమేశ్వర ఈశ్వర మమ్మ కరుణించు జగదీశ్వరా, ఏ వేళనైనా ఏ కాలమైనా నీ ధ్యానమే మరువమయ్యా. ఎవరేమి అన్నా ఎవరేమి అన్నా ఏ ఆపదనైనా నీ స్మరణనే మరువనయ్యా. మమతల మాజలో మసలేటి మమ్ము మరిపించి మమ్ము కావరావా. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్ము కరుణించు జగదీశ్వరా, ఓ సృష్టికర్త ఓ న్యాయకారి సర్వేశ్వర ఓ విశ్వేశ్వర, ఓ సర్వరక్షక ఓ దీన రక్షక ఓ దేవ అఖిలేశ్వర. ఈ దీనుల మొర నీవేల వినవు, కన్నీటి నా బాధ కనవా దేవా. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్మ కరుణించు జగదీశ్వరా, సంధ్య చేయుచు యజ్ఞము చేయుచు నీ ఆజ్ఞలనే పాటింతుము. సంధ్య చేయుచు యజ్ఞము చేయుచు నీ ఆజ్ఞలనే పాటింతుము. నిన్నే నమ్మచు నీతి విడువక ధర్మాత్మలమై జీవింతుము. హే దేవ హో దీన బాంధవ అట్టి మమ్ము రక్షించుము. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్మ కరుణించు జగదీశ్వరా, ఈ ఇలయందునా నా మనసందునా నిండియున్నావు అనువనువునా, నిండియున్నావు అనువనువునా, నిండియున్నావు అనువనువునా. ఓం ప్రణామం. ధన్యవాదాలు ఆచార్య. మీరు రచించిందా అండి మునిగారు? ఇక్కడ జడ్జర్లలో ఒక పుస్తకం ఇచ్చారు, ఆ పుస్తకంలో ఈ పాట ఉంది. పుస్తకం కనబడతలేదేమో. ఇందులో దాదాపు 20-30 పాటలు ఉన్నాయి. అందులో అక్కడ పాట వినిపించారు. ఆ పాట నేను రాయలేదు, ఇది ఎవరో రాసినట్టున్నారు. ఇది ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నేను చెప్తా ఆచార్య. అత బ్రహ్మయజ్ఞము ప్రణవముని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృతాభిదానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మైస్త్రీః త్రేతాము స్వాహ, ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करवृष्टि, ओम भूः पुनातु शिरसि, भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कण्ठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तवः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अथ अगमर्शन मंत्राः. ओम ऋतं च सत्यं जावेदा तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततः समुद्रो अर्णवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायत,
అహోరాత్రాని విదదాదిశ్యస్తమిజతో వసి. ఓం సూర్యాచంద్రమసౌనాథా యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిషయాపో భవంతు పీతయే శమ్యో రవిశవంతు నః. సంధ్యా మొదటి ప్రకరణం పూర్తయిన అనంతరము అసఫలమైనటువంటి జీవాత్మ మళ్ళీ రెండవసారి ప్రయత్నిస్తుంది పరమాత్మను చేరుకోవడానికి కొరకు. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం రాజే దిగగ్నిరధిపతిరశితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరస్సిరాజే రక్షితా పితరేశమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ప్రదేశే దిగ్వరుణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ఓం ఉదేశే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిరిషభః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణోరధిపతి కల్మాచగ్రీవో రక్షితా వీరదేశమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్వస్తం మోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. అత ఉపస్థాన మంత్రాః. జాతవేద చేత్సునుపామసోమరాధీయతో నిదహాదివేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సంతుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానామదగాదనైకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతో దృశ్యే విశ్వాయ సూర్యం. ఉద్భయం తమదత్పరిశ్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. రెండోసారి కూడా అసఫలమైనటువంటి జీవాత్మ ప్రాచిత్య మంత్రాన్ని పఠిస్తూ పరమాత్మ మళ్ళీ నాకు ఇంకొక అవకాశం ఈ స్వామి అని వేడుకుంటుంది ఈ ప్రాచిత్య మంత్రంతో. అత ప్రాచిత్య మంత్రాః. తచ్చక్తుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమి చరితాశ్చతం జీవేమి చరితాశ్చతం శృణ్యామ చరితాశ్చతం ప్రబ్రవామ చరితాశ్చతం అధీనాస్యామ చరితాశ్చతం భూయశ్చరితాశ్చత. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యో రవిశవంతు నః. ఓం భూర్భువస్వాదత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము ఉనర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్ము అనుగ్రహింపము స్వామి. అదా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంత పీతయే శన్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణామనే. शांति पाठ करो आचार्य। ओम देव शांतिरंतरिक्षकम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पति शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य श्रीभ्यो नमः। ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. ముందుగా వింటేనే దాంట్లో ఉన్న అంతర్రహస్యం మనకు ముందుగా మనము లాభాన్వితులం కావాలి. ఆ తర్వాత పరోపకారం కొరకు అందరికి షేర్ చేయాలి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే.